15 మూటలు చెప్తారు, 15 సంచుల దాకా నింపాలంటే 15 సంచులు కోసి కటింగ్ చేసి నింపేసి ఆటోలు వేసి నీళ్ళు పోసి పంపించాలి. మేము రోజు పంపుతారా? రోజు పంపుతాం. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి దామరగిద్ద గ్రామము చేవేళ్ల మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు రవి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న పంట వచ్చేసి పుదీనా పంట. మనం పుదీనా పంట నిత్యము కూరలలో వాడుతుంటాం, కానీ పుదీనా అనేది రైతు స్థాయిలో ఏ విధంగా సాగు చేస్తారో తెలియదు. అసలు పుదీనా విత్తనాలు ఉంటాయా, వీళ్ళు కొమ్మలు తీసుకొస్తారా, ఒకసారి పెట్టుకుంటే ఎన్ని రోజుల పంట, మార్కెట్లో వీళ్ళు ఎట్లా కట్టలు కట్టి ఎట్లా అమ్ముతుంటారు, సంవత్సరం పొడిన సీజన్ ఎప్పుడే ఏ విధంగా ఉంటుంది, ఈ పుదీనా వచ్చే చీడపీడలేంది, రైతు స్థాయిలో పుదీనా సాగు చేసుకుంటే అసలు లాభంగా ఉంటుందా, ఇది ఎన్ని రోజుల పంట, పూర్తి సమాచారం రైతు రవి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవణ. నమస్తే. నమస్తే. చెప్పండి రవణ, ఎన్ని ఎకరాల భూమి ఉందన్న మీకు సొంతం? 2.5 ఎకరాలు ఉంటుంది. 2.5 ఎకరాలు ఉంటుంది. 2.5 ఎకరాలు. ఏమేమి పంటలు సాగు చేసే అనుభవం ఉంది మీకు? మొత్తం పుదీనా ప్రతి పంట చేస్తాం. ఏమేమి పండిస్తుంటారు పంటలు? టమాటా వేస్తాము, పుదీనా వేస్తాము, మొత్తం పాలకూర, తోటకూర అన్ని మొత్తం. ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇట్లా కూరగాయలు? 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు మనం వెనకాల కనిపిస్తుంది కదా పుదీనా పంట, చాలా మందికి తెలియదు పుదీనా అనేది మొక్కలు పెడతారా, ఇత్తనాలు పెడతారా, ఎట్లా చేస్తారో తెలియదు. అసలు పుదీనా అనేది ఫస్ట్ అసలు ఏంది, అసలు మొక్కలతో వస్తుంది, ఇత్తనాలతో? మొక్కలు ఏం రాస్తారు, కోయాలి, కట్ట కాసి కూర కోయాలి, ఇంత కట్ట కడతాం, కట్ట కట్టి మళ్ళీ నారేయడానికి దాంతోనే అట్లా వేస్తాం. మనం వరినాటు ఎట్లా వేస్తాం అట్లా వేసేస్తాం దాన్ని, అంతే. దీనికి ఇత్తనాలు అంటే ఇత్తనాలు ఉంటే ఏముండవు. అంటే వేరే తోట పుదీనా తోట దగ్గర ఉన్నాయి, కొమ్మలు తీసుకొస్తాం, కోసుకొచ్చి కట్ట తీసుకొని ఇట్లా వరినాటు వేసినట్టు నాటు వేసినట్టు వేస్తాం దాన్ని. ఇంకా అదే వాగుతుంది మొత్తం. కానీ ఇత్తనాలు జల్లు ఇట్లాంటివి ఏం లేదు. ఓకే, ఇప్పుడు పుదీనా ఫస్ట్ అసలు వేయాలనుకోండి, భూమి ఎట్లా తయారు చేసుకోవాలి? భూమి మొత్తం మంచిగా దున్నాలి, మంచిగా దున్నేసి ఊటివేర కొట్టేసి లేవల్ కొట్టేసి మంచిగా, ఒకవేళ అచ్చు కట్టాలనుకుంటే అచ్చు కట్టాలి, అచ్చు కట్టదు అనుకుంటే ఊటివేర కొట్టేసి పైపులు స్ప్రింగల్ వర్షేసి డైరెక్ట్ నారేసుకోవచ్చు. మనం ఇట్లా వరినాటు వేసినట్టు నాటేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు పుదీనా వేసుకున్నారు, అది ఎంత ప్లేస్ లో ఉంది మీకు పుదీనా మొత్తం? ఇది 17 గుంటలు ఉంటుంది. 17 గుంటలు అంటే అర్ధ ఎకరానికి ఒక 3 గుంటలు తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఏంది మీరు పుదీనా ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి సాగు చేస్తారు? ఓన్లీ పుదీనానే? పుదీనా మేము చేపట్టి 8 సంవత్సరాలకి అవుతుంది సార్. 8 సంవత్సరాలు నుంచి. అంటే సంవత్సరం పొడున సాగు చేస్తారా? సాగు చేస్తాం, సంవత్సరం పొడున సాగు చేస్తాం. ఓకే, ఇప్పుడు పుదీనా మీరు నాట్లాగా పెట్టుకోవచ్చు అని చెప్పి, నాట్లాగా పెట్టుకోవాలి. మొత్తం భూమి రోటవేటర్ దున్ని ఇప్పుడు మీరు అంటే ఇక్కడ డబ్బాలు చేసుకున్నది ఎట్లా అయింది అన్నట్టు? అట్లా డబ్బా అంటే అచ్చు కట్టాలి, ఇట్లా అచ్చు కడితేనే ఇట్లా నాటేయడానికి వస్తుంది అన్నట్టు. అచ్చు కట్టి నీళ్ళు ఫస్ట్ వారబెట్టాలి, భోజపండి వారబెట్టి అచ్చు కట్టి నారేయాలి. ఎట్లా అంటే ఒక్కొక్క డబ్బా ఎన్ని ఫీట్లు కడతారు? ఒక్కొక్క డబ్బా 3 ఫీట్లు ఉంటుంది. ఇట్లా అడ్డం 3 ఫీట్లు ఉంటుంది. ఇట్లా పొడవు ఉంటుంది 10-15 ఫీట్ లాగా ఉంటుంది. ఇంకా డబ్బలు ఉంటాయి. చేసుకొని భూమిని మెత్తగా చేసుకోవాలి. చిన్న కడతాం, ఒకటి పెద్ద కడతాం అన్నట్టు. ఇదేం పొడవు ఎక్కువ ఉంది, జర ఇట్టున్నది భూమి లెవెల్ కొట్టలేదు దీని, అందుకే ఇట్లా ఉంది అన్నది. పుదీనాకి ఎట్లాంటి భూమి అయితే అనుకూలంగా ఉంటుంది? భూమి పుదీనాకు బర్క్ అయినా అక్కడ ఏదైనా నో ప్రాబ్లం, మంచిగా ఉంటుంది. ఏదైనా మంచిగా వస్తుంది. ఓకే, ఫస్ట్ మీరు నారు తెచ్చి పెడతామన్నారు కదా, అంటే ఎట్లా దూరం పెట్టుకుంటారా ఇష్టం? మనం మొత్తగా ఏమైనా మంచిగా జల్దీ ఎదగాలంటే, మంచిగా మనకు కలుపడకుండా జల్దీ మంచిగా రావాలంటే ఒత్తుగా వేసేయాలి నారు. లేదంటే జరిగా అంత వేసుకుంటే పలచ చేసినా అని పరుచుకోవడం లేట్ పరుచుకోవడం. ఇందులో వెరైటీ ఏమైనా ఉంటుందా? ఇది హైబ్రిడ్ పూత అట్లాంటి హైబ్రిడ్ ఉంటుంది, లోకల్ ఉంటుంది, 2 ఉంటాయి. మీరు వేసుకుంది ఏంది? ఈ లోకల్. ఇది లోకల్ కి హైబ్రిడ్ కి తేడా ఏముంటుంది? హైబ్రిడ్ ఏమో ఆకు జరంత ఎలుము ఉంటుంది ఎక్కువ, లోకల్ ఆకు కొంచెం తక్కువ ఉంటుంది సైజు. ఏది మంచిగా ఉంటుంది మార్కెట్ డిమాండ్? 2 బాగానే వెళ్తాయి. 2 కూడా బాగానే వెళ్తాయి. అంటే మీరు హైబ్రిడ్ కూడా చేసిన అనుభవం ఉందా? చేసిన హైబ్రిడ్ కి చేసిన. హైబ్రిడ్ నాతున్నది ఇప్పుడు, హైబ్రిడ్ సగం ఉంది, ఇది లోకల్ సగం ఉంది. అచ్చా, 2 హైబ్రిడ్ ఉంది, లోకల్. హైబ్రిడ్ కూడా సేమ్ నారు, సేమ్ ఇదే సైజు వేసాలి. మొత్తం నాటేయడం, మొత్తం నారు వేసినట్టు నాటేయడం. ఓకే, నాటేసినప్పుడు ఎంత కొమ్మలు ఉంటాయి? ఇంత ఉంటుంది, కట్ట సైజు ఉంటుంది కదా. మార్కెట్ లో దొరికే కట్టల సైజు, మార్కెట్ లో దొరికే కట్టల సైజు ఉంటుంది. దానికి వేర్లు ఏం అవసరం లేదు. కొమ్మలు పెట్టేసి కొమ్మలు పెట్టేసేయాలి. ఎన్ని రోజులకి అనుకుంటుంది పెట్టినాక? మనకి 2 నెలలు పడుతుంది. 2 నెలలు ఫస్ట్ అంట్లు పెట్టిన తర్వాత 2 నెలలకే అంటుకుంటుంది అన్నట్టు. మొత్తం మంచి కోయనికి రెడీ అవుతుందా? లేకపోతే కోయనికంటే 3 నెలల్లో కోసేస్తాం. అంటుకోనికనేమో 2 నెలలు పడుతుంది. మొత్తం మన కొయ్యనికి ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ కటింగ్ 3 నెలల్లో కోసేస్తాం. ఆల్రెడీ 3 నెలల కల్లా ఒక కటింగ్ కోసేస్తారు. 3 నెలలు ఒకసారి పెట్టుకోరు అనుకోండి. అంట్లు ఎన్ని రోజులు ఉంటుంది? ఒకసారి పెట్టుకుంటే 2 సంవత్సరాలు ఉంటుంది, లేదంటే 3 సంవత్సరాలు. 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. ఇప్పుడు మీరు పుదీనా ఫస్ట్ కటింగ్ వచ్చిందన్నారు కదా, ఒక కటింగ్ కోసేస్తారు. ఇట్లా కటింగ్ ఎట్లా చేస్తారు? ఫస్ట్ కటింగ్ కట్ చేస్తాం. మొత్తం వేరు బాగుంటుంది, కానీ పైన కోస్తారు. పైన కోసేస్తాం, కోసి కట్ట కట్టేస్తాం, లబ్బర్ ఎక్కిచ్చేస్తారు. మళ్ళీ రీగ్రోత్ ఎన్ని రోజులకు? రీగ్రోత్ అంటే మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంటది. ఇక 40 రోజులకు ఒక కోత కోస్తాం.
అచ్చా 40 రోజులకు ఒకసారి 40 రోజులకు ఒకసారి 40 రోజులకు కోత కోసం. ఫస్ట్ అంట్లు పెట్టిన తర్వాతనేమో 3 నెలలకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. ఫస్ట్ కటింగ్ వస్తుంది. 3 నెలల నుంచి 4 నెలలకు కటింగ్ వచ్చిన తర్వాత ఇంకా ప్రతి 40 రోజులకు ఒకసారి కటింగ్ 40 రోజులకు కటింగ్ వస్తుంది. కటింగ్కి ఎలాంటి జాగ్రత్త అంటే ఏం చేయాలి మళ్ళీ తర్వాత? మసాలా చల్లాలి, నీళ్ళు ఇవ్వాలి, కలుపు తీయాలి, మందు కొట్టాలి, 3 సార్లు మందు కొట్టాలి, ఒకసారి మసాలా వేయాలి, ఇక నీళ్ళు పెడతాను ఉండాలి, కలుపు 2 సార్లు కలుపు తీయాలి. ప్రతి 40 రోజులకు ఒకసారి. 40 రోజులకు ఒకసారి. ఏమొస్తుంది పుదీనా రోగాలు ఏమొస్తాయి? రోగం వస్తుంది, బూడిద రోగం వస్తుంది. ఈ బూడిద రోగం అంటే ఎరుపు అవుతుంది, పురుగు తగులుతుంది, పురుగు తగిలితే ఇట్లా పొక్కలు అవుతుంది, ఇట్లా దోమ ఆడుతుంది. ఇవన్నిటికి మందులు కొడితే అంతా కవర్ అవుతుంది అన్నమాట. మంచిగా ఎరువులు కూడా ఇట్లా కటింగ్ ఏమేమి చల్లుతారు? కటింగ్కి డిఏపి చల్లుతాము. డిఏపి చల్లుతాము. డిఏపి చల్లుతాం. ఇట్లా పుదీనాకి నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంటుందా? నీళ్ళు పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిందంటే నెక్స్ట్ టైం నీళ్ళు పెట్టాలి. మళ్ళీ ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టాల్సి వస్తుంది పుదీనాకి? నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి అంటే 3 days. ఇప్పుడు బర్క్ ఉంది కదా, ఇది బర్క్ ఉన్నందుకు 2 days 3 days అలా పెట్టేసాలి. ఎట్లా దేంతో పెడుతున్నారు మీరు నీళ్ళు? ఇది స్ప్రింకర్ తిరుగుతుంది మొత్తం. అచ్చా రెయిన్ స్ప్రింకర్ స్ప్రింకర్ తిరుగుతుంది మొత్తం. దీంట్లో మొత్తం డ్రిప్ కనెక్షన్ కింద చేసేసుకోరు, దానికై జవుడు ఇచ్చారు, అవి తిరుగుతుంటే అవి ఆడిస్తారు. 3 రోజులకు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. 2 రోజులకు ఒకసారి కంపల్సరీ పెట్టాలి. ఓకే, ఇప్పుడు కటింగ్ మీరు స్టార్ట్ అయింది కోస్తున్నామన్నారు కదా, ఎట్లా కటింగ్ చేసేటప్పుడు మార్కెట్లో ఓ రోజుకి ఎన్ని కట్టలు పంపిస్తారు? మాకు చెప్తారన్నట్టు ఇప్పుడు 300 కట్టలు లెక్క ఉంటుంది మాకు. 15 మూటలు చెప్తారు, 15 సంచుల దాకా నింపాలంటే 15 సంచులు కోసి కటింగ్ చేసి నింపేసి ఆటోలు వేసి నీళ్ళు పోసి పంపించాలి. మేము రోజు పంపుతారా? రోజు పంపుతాం. ప్రతిరోజు పక్క పోతుంది. ప్రతిరోజు ఎన్ని కట్టలు పోతాయంటే కోపించినప్పుడు ఆర్డర్ ఎట్లా వస్తే అట్లా. ఆర్డర్ మాకు 15 మూటలు చెప్పినా 15 మూటలు కట్ చేయాలి. ఒకవేళ 4 మూటలు చెప్పిన 10 మూటలు చెప్పినా 10, 20 చెప్పిన 20 కట్ చేయాలి. ఒక మూటలు ఎన్ని కట్టలు పడతాయి? ఒక మూటలు 300 కట్ట పెడతాం. 300 కట్ట. అట్లా ఎన్ని మూటలు పెట్టమంటే అన్ని మూటలు. ఒక కట్ట మనకి ఎంతలా వస్తుంది? ఇంత ఉంటుంది. ఇంతలా వస్తుంది. ఒక కట్ట వచ్చేసి 50 గ్రాములు ఉంటుందా? ఉంటుంది, 50 గ్రాములు. మీకు ఎట్లా మార్కెట్లో పైసలు ఎట్లా వస్తాయి? కట్టలు లెక్క వస్తాయా, మూటలు లెక్క వస్తాయి? మాకు మూటలు లెక్క కట్టిస్తాం. మాకు మూట లెక్క మాకు ఎన్ని చేనుగానే నెలకి ఇచ్చేస్తాము. నెల అంటే 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఇస్తారు చేను. ఎవరు తీసుకుంటారు? మధ్యలో ఒకైనా తీసుకుంటారు. మా దగ్గర మేము డైరెక్ట్ మార్కెట్ మేము వేయం ఈ పుదీనా. మాకు మధ్యలో మీడియేటర్ వేస్తే ఆయన అక్కడ ఆయన పంపించుకుంటారు అన్నారు పార్సల్. మూట ఎంతకి ఇస్తారు మీకు? మాకు 1000 రూపాయలు కట్టిస్తాడు, 800 కట్టిస్తాడు, 700 గిట్ట కట్టిస్తాడు. అంటే మీకు ఒక కట్టకు వచ్చేసి నాకు తెలిసి ₹1.50, ₹2, ₹2.5 పడుతుంది. చిన్న కట్ట కడితే అది ₹2 పడుతుంది. ఇంత కట్టాలి సైజ్. ఇప్పుడు మీరే తీసుకొని మార్కెట్ లో పెట్టి అమ్మారు అనుకో పోతుందా? మేము మార్కెట్ కి పోలేదు సార్. మీరు మార్కెట్ పోరన్నట్టు? పోలే, మార్కెట్ పోలేము. ఎప్పటికి మిగతానికే వస్తారు? ఎప్పటికి మాతానికే వస్తారు. ఎప్పటికి డైలీ ఉంటుంది కాబట్టి ఆ రేట్లు అట్లా కట్టిస్తారు అన్న మాకు. ఎట్లా మీకు ఎంత పెట్టుబడి అవుతుంది? ఒక నెల రోజులు మీరు మెయింటెనెన్స్ చేసుకుని అనుకోండి పుదీనా మీద, ఈ మీ అర్ధ ఎకరానికి 17 గుంటలు అంటారు, ఎంత ఖర్చు అవుతుంటుంది ఇందులో మీకు? దాదాపు మొత్తము 20-25 దాకా అయితే సార్. 20-25 మందులకు వచ్చి కలుపులకు వచ్చి మసాలాకు వచ్చి 25 దాకా అయితే. 25 అన్నట్టు. ఒకవేళ మంచిగా అమ్మింది అనుకో మీరు అన్నట్టుగానే 700-800 రూపాయలు సంచి పోతే ఎంత మిగిలొచ్చు రైతుకి మీరు ఈ అర్ధ ఎకరానికి? మంచిగా 100 మూటలు అట్లా అయితే మాకు 20,000 పెట్టుబడి పోయినా ఒక 20,000 మిగులుతాయి సార్. అంతే మిగిలియి 100 మూటలు గిట అయితే. ఒకవేళ మంచిగా అమ్ముకుంటే రోజు అమ్మిరంటే ఒక 25,000-30,000 మళ్ళీ వస్తాయి ఈ అర్ధ ఎకరానికి. ఓకే, ఇప్పుడు ఈ కట్టలు మీరు కడుతురు కదా, ఎట్లా ఏ టైంలో కడుతుంటారు ఈ పుదీనా తెంపడం? ఎట్లా ఏ టైంలో? పొద్దున ఉదయం వస్తాము. ఉదయం పొద్దుగాలు వచ్చి మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అయిపోతుంది. మధ్యాహ్నం వరకు తెంపేసి సంచులు వేసి పంపించేస్తాం. ఎట్లా ఎంత మందిని పెడతారు ఈ పుదీనాకి మీరు తెంపేటప్పుడు? ఇప్పుడు ఆర్డర్ ఎంత ఉంటే ఇప్పుడు 15 మూటలు అంటే 4 వస్తారు కోయడానికి. 4 ఇంటిలో ఉంటాం, 2 ఉన్నా కూలీలు వస్తారు, 2 వాళ్ళతో గిట్ట కోసి పంపిస్తాం అన్నట్టు. ఒక మనిషి ఎన్ని కట్టలు కట్టొస్తాడు? కడతారు 5 మూటలు గిట్ట కడతారు. 5 మూటలు అంటే 5 మూటలు 1500 కట్టలు కడతారు ఒక మనిషి రోజుకి? కడతారు రోజు ఖచ్చితంగా ఒక మనిషి 1500 కట్టలు కడతాడు. మనం ఆర్డర్ చెప్పిన ఆర్డర్ ఎట్లుంటే అట్లా. మీరు కూడా కడుతుంటారా కట్టలు? మీరు ఏమైనా? మేము కట్టలు వేసుకుంటా ఇప్పుడు మేము వాటర్ కొట్టుకుంటా దాని మీద కప్పేసుకోవాలి, బొంతలు కప్పేసుకుంటూ ఉండాలి. ఇట్లా ప్యాకింగ్ ఎలాంటి సంచులలో చేస్తారు దీన్ని? ఇది తట్ట సంచులు వేసి కుట్టేసి పంపించేస్తారు అన్నమాట. ఇప్పుడు మీరు పుదీనా సాగు చేస్తారు కదా, కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్తారు. ఎట్లా కలుపు ప్రతి 40 రోజులలో ఎన్నిసార్లు తీస్తారు? 2 కలుపులు తీస్తాం సార్. 2 కలుపులు తీస్తాం. ఎంత మంది పడతారు అర్ధ ఎకరం కలుపు? కలుపు చాలా ఉంటే మంది చాలా పడతారు, 10 మంది దాకా వస్తారు. ఎట్లా తీస్తారు? అంత దగ్గర ఉంటుంది కదా, కలుపు కనిపిస్తే మొత్తం పీకేయాలిగా, వంగంగి పీకేసుకుంటే వాళ్ళు మొత్తం అంతా. ఏదైతే కలుపు తీస్తాం దాన్ని తీసేస్తారు అన్నట్టు. కొడలతో తీస్తారా, చేతితో వీకేస్తుంటారు? కలవలతో తీస్తారు, వెళ్ళంతా కలవలతో వెళ్ళింతానే చేతితో వీకేసుకుంటూ పోతారు. ఓకే, ఇప్పుడు మీరు 8 సంవత్సరాలకి వెళ్ళి పుదీనా సాగు చేస్తున్నారు కదా, ఎట్లా హైయెస్ట్ ఎంత చూసారు రేటు, తక్కువ ఎంత చూసారు? ఇప్పుడు మీరు సంచికి 300 కట్టలు అంటారు కదా, 1000 రూపాయల దాకా చూసినాం సార్ మేము. అంతే. ఇన్ని సంవత్సరాలు 1000 రూపాయలకు మించి ఎక్కువ రాలేదు.
ఓకే, అంటే ఇప్పుడు ఒకసారి కటింగ్ అంటే మొత్తం కోసేస్తారా? ప్రతి కోసినప్పుడు ప్రతి అంటే బుడానికి కోసేస్తారా? ఇట్లా కటింగ్ కటింగ్ ఇక్కడ కనిపిస్తుంది ఈ సైజులో కోసేస్తాం మొత్తం. ఒకసారి రెడీ అయిందంటే ఈ రకంగా కోసేస్తారు. అవతల సైజు ఉంది కదా, అవతల సైజు అట్లా మళ్ళీ 40 రోజులు సెట్ చేస్తే మళ్ళీ పచ్చ ఇట్లా అవుతుంది. ఇట్లా అయిపోతుంది. మళ్ళీ 40 రోజుల్లో మళ్ళీ కటింగ్ వస్తుంటాం. మళ్ళీ స్టెప్ బై స్టెప్ కూడా చేసుకుంటాం. స్టెప్ బై స్టెప్ చేస్తాం. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి రైతు రవి గారు సాగు చేస్తున్నటువంటి దాదాపు 8 సంవత్సరాల నుంచి సాగు చేస్తుంటే వీళ్ళ సాగులో పుదీనాని ఈ విధంగా సాగు చేసుకుంటామని చెప్తున్నారు. దీనికి మంచి మార్కెట్ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. కానీ దీన్ని రోజు మెయింటైన్ చేసుకోవడము, కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి మందులు వాడడము, పిచికారీ చేయడము, కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది, కలుపు తీసుకోవడం, ఇలాంటివి ఎప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే పుదీనా సంవత్సరం పొడవునా ఎప్పుడు సాగు చేసుకోవడం మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. మరి ఇది ఈరోజు పుదీనా సాగు చేస్తుంటే రవి గారి యొక్క సాగు సమాచారం. ఈ వీడియోలో మీరు పుదీనా గురించి సాగు సమాచారం తెలుసుకున్నట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇవి లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిటెక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.